శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీ గురుభ్యో నమ. 42వ అధ్యాయం ప్రారంభం. వారిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్టకు అవధూత బోధించిన కాశీయాత్రా విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. విశ్వేశ్వరుని దర్శనము, అంతర్గృహ యాత్ర, దక్షిణోత్తర మానసయాత్ర, పంచక్రోశ యాత్ర, స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ, విశ్వేశ్వర, బిందుమాధవ, వినాయక, దండపాని, కాలభైరవ, గుహకాళి, గుహకాశి, మణికర్ణిక మొదలగునవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో. ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. కనుక నీవు నిస్సందేహంగా నీ మనస్సులో గురుచరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు. త్వష్ట ఆశ్చర్యతికుడిదై, ఆహా, ఈ మహాత్ముడు నా గురుకృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే, సందేహం లేదు. తనను నేను ఆరాధించుకున్న ఆయన ప్రసన్నుడవటం గురుకృప వల్లనే కదా, లేకపోతే ఎన్నో సంవత్సరములు తపస్సు చేసిన ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకుని యథావిధిగా కాశీయాత్ర లింగ ప్రతిష్ఠ చేశాడు. అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురువు, గురుపార్య మొదలగున వారు అడిగిన విన్నవించాడు. శంకరుడు వరమిచ్చి, నాయనా, నీ గురుభక్తికి మెచ్చాను. నీవు విశ్వకర్మ అనే సృష్టికర్త అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. త్వష్ట సంతోషించి తన గురువు, గురుపత్ని, పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు. ఇది భావగర్భితమైన కథ. వివేకంతో కూడిన గురిభక్తియే గురువు కోరిన కుటీరం. చిత్ర విచిత్రము, నామరూపాత్మకము అయిన విశ్వమే జగన్మాత స్వరూపమన్న దృఢభావనయే గురుపత్ని కోరికన రవిక. యమనియమాలతో నిగ్రహించబడిన మనస్సే గురుపుత్రుడు కోరిన పాదరక్షలు. ఇలా బాహ్యాభ్యంతరాలలో పరిశుద్ధమునర్చబడిన అవయవధాతుమయమైన మానవ దేహమే గురుపుత్రిక కోరిన బొమ్మరిల్లు. ఇవన్నీ ఈశ్వరానుగ్రహం వలన, ఈశ్వరానుగ్రహం సద్గురు సేవ వలన కలుగుతాయి. దృఢనిష్టతో గురుసేవ చేయడం వలన తాను కోరుకున్న త్వష్టకు బ్రహ్మపదం లభించింది. గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యము కానిది ఏదీ లేదు. గురుభక్తునికి ముగ్గురు మూర్తులు వశలవుతారు. గురువు లేక మోక్షం సిద్ధించదు. శ్రీగురుడు గురుసేవ ప్రాశస్త్యం చెప్పడం అయ్యేసరికి సూర్యోదయమైంది. సాయందేవుడు శ్రీగురుడికి నమస్కరించి ఆనంద పారవస్యంతో, ఓ కృపామూర్తి, నాకు ఇప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైంది. మీరు ఈ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవమైంది. అది నిద్రావస్థో లేక స్వప్నమో తెలియడం లేదు. జగద్గురు, మీ నిజతత్వం తెలియని మూడులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరం అంతా రోమాంచితమై కంఠం గద్గతమైనది. అతడు ఇలా శ్రీగురుని స్తుతించాడు. మొదట అద్వైయులుగా ఉండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలా దానిని పాలించడానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు వందనములు. కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థనను అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. సంసార సాగరంలో మునిగి ఉన్న భక్తులను తరింపచేయడానికి అవతరించి చతుర్దాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. స్వామి, మీ చరిత్ర చిత్రమైనది. మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది. మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు. గ్రుడ్డివారికి దృష్టి, గొడ్రాలికి సంతానం, ఎండుకట్టెకు ప్రాణం, విధవరాలికి సౌభాగ్యం, భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. పాపాన్ని, దారిద్ర్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తుల కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. వేదాలకు కూడా అతీతమైన స్వరూపం గల నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. ఓ గురుమూర్తి, మీ పాదపద్మములను నిత్యము స్మరించే వారికి సర్వతీర్థ క్షేత్రాలను సేవించిన ఫలితము, వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. వేదాలకు కూడా మీ నామమహత్యం అంతుపట్టనిది. సకల భూవనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలంలో నిలుపుకొని మనసారా మరలా నమస్కరిస్తున్నాను. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. శ్రీ గురు, శ్రీ సద్గురు, నన్ను రక్షించు. వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను? మీరు ఓంకార స్వరూపులు, పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవాత్మ అని 8 రూపాలలో మీరు ఈ విశ్వరూపం ధరించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు.
ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండకమండలధారి అయిన యతీశ్వరుడి రూపంలో అవతరించి భీమ అమరజ సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అను పేర నివసించిన శ్రీ గురు మీ పాద పద్మములకు నమస్కారములు. ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపచేయడానికి, యోగులకు దీక్షను అనుగ్రహించడానికి గానుగాకుపుర క్షేత్రంలో వెలసి 4 పురుషార్థాలు ప్రసాదిస్తున్న నృసింహ సరస్వతి, మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాద పద్మములకు నమస్కరిస్తున్నాను. శ్రీ గురు స్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము, సంపద, సద్బుద్ధి, వర్చస్సు, పుత్రపౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు అటు తరువాత ముక్తి కూడా లభించగలదు. శ్రీగురుడు సంతోషించి, నాయన, నీకు కాశీ దర్శనమైంది కదా, ఇందువలన నీ వంశంలో 21 తరాల వారికి కాశీయాత్రా ఫలం సిద్ధించింది. నీవు మా దగ్గరుండి మా పాదసేవ చేసుకో. కానీ అలా చేయాలంటే ఆ మ్లేచ్ఛరాజు సేవలో ఉండకూడదు. కనుక నీ భార్యా బిడ్డలను తీసుకుని వచ్చి గంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంట పెట్టుకుని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు. సాయందేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళి భార్యాబిడ్డలను తీసుకొని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు. అతడు శ్రీగురిని దర్శించి, త్రిమూర్తి మాలకాకి మానసరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శన మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి. గంగాజలము పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షం దైన్యాన్ని పోగొట్టగలదు. కానీ పాపతాప దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు. మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతి వాక్యం నాకిప్పుడు అనుభవమైనది అని మైమరిచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్తుతించాడు. భూమిపై భక్తుల పాలిటి భాగ్యనిధి అయి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను. భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణ కమలాలను దర్శించగలిగాను. సంసారంలో తపిస్తున్న భక్తులకు అభీష్టాలిచ్చి యోగులను యోగసిద్ధిని అనుగ్రహించే శ్రీ నరసింహ సరస్వతి స్వామి దర్శన భాగ్యం నేడు కలిగింది. మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సగుణమై సత్పురుషులను ఉద్ధరించడానికి దండ కమండమును ధరించి యతి సార్వభౌముడిగా అవతరించిన నరసింహ సరస్వతి నేడు నాకు మీ దర్శనమైనది. భక్తపాలుడు దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురము భూకాయలాసమైనది. అట్టి మీ పాద దర్శనం నేడు నాకు లభించింది. యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది. మీ యతి రూపంలో భక్తుజనుల మహాభాగ్యమే సాకారమై వెలసింది. వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను. భక్తులను రక్షించడంలో జాగు చేయని దయాఘన నీకు జయము. ఆనంద సముద్రుడు గంధ పరిమళాలతో శోభిల్లే యోగీజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను. ప్రకృతి పురుషుల భేదాన్ని నరసింహ సరస్వతి అనే పేరు సార్థకమునర్చిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువుని నేడు దర్శించుకున్నాను. శ్రీగురుడు ఎంతో సంతోషించి అతని భార్యా బిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకుని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు. సాయం దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు. అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు సాయం దేవుని వృద్ధ కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన, సాయందేవ, ఇతడు సిరి సంపదలతో చిరకాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు, మాకు ప్రీతిపాత్రుడు. వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడవుతాడు. సౌభాగ్యవయత్వ అయిన నీ భార్య పతివ్రత. మీకు ఇంకా 4 కొడుకులు కలుగుతారు. మ్లేచ్చుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది గనుక నీవు అది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్యా పిల్లలను కూడా అందుకు ఒప్పించారు. తర్వాత సాయం దేవునితో, స్వామి, మొదట వీరిని తీసుకొని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకొని రా అని చెప్పాడు. ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంతవ్రతం చేసుకుని శ్రీగురుని దర్శించుకోవాలని గంధర్వ నగరం వస్తున్నారు. శ్రీగురుడు సాయందేవుని కూడా అనంతవ్రతం చేసుకోమని చెప్పారు. అతడు, మీరే నాకు అనంతులు, మీ పాదసేవయే నాకు అనంతవ్రతం, నాకు ఇంకా వేరొక వ్రతం ఎందుకు అన్నాడు. స్వామి, నాయన, నీవు నా మాట విని వ్రతం చేసుకో. పూర్వం కౌండిన్యుడనే ఋషి వ్రతం చేసుకుని అభిష్టాలన్నీ పొందాడు. నీవు కూడా కౌండిన్య గోత్రుడవే కనుక ఈ వ్రతం ఆచరించు అన్నాడు. అప్పుడు సాయందేవుడు, స్వామి, అలా అయితే ఈ వ్రత విధానమేమో మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు. శ్రీగురుడు వివరించాడు. శ్రీదత్తాయ గురవే నమః, శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 42వ అధ్యాయం సమాప్తం.